నిజంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మన ఈ స్టడీ సర్కిల్, శ్రీ సాయి స్టడీ సర్కిల్ యాజమాన్యానికి, అలానే నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన చుక్కారామయ్య గారికి, అదేవిధంగా ఇంత సక్సెస్ని ఆయన కళ్ళల్లో మనం చూస్తున్న ఆ వెలుగుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఈరోజు ఒక మంచి వ్యక్తిని నిజంగా కలిసారని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. వేదికను అలంకరించిన ఆర్కే సార్కి, అలానే పెద్దలందరికీ, అలానే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్లోని సెలెక్ట్ అయిన వాళ్ళకి, అలానే అందరికీ కూడా, ఉపాధ్యాయులందరికీ అండ్ విద్యార్థులందరికీ కూడా నా శుద్ధకోటి నమస్కారం అండి. నిజంగా ఈరోజు చాలా శుభదినం అని చెప్పుకోవాలి. మనం అందరం కూడా ఒక లక్ష్యం గురించి కష్టపడుతూ ఉంటాము. ప్రతి ఒక్కరము అది చేరుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే మన తపన, తాపత్రయం, మన లక్ష్యం. సో ఈరోజు నేను మీ ముందుకి రాగలిసాను అంటే దానికి కారణం మా తల్లిదండ్రులు, అలానే నాకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులు, వారికి సహస్రకోటి ప్రణామాలు అర్పిస్తున్నాం. ఓకే, విషయానికి వస్తే మనకి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ విశ్వాన్ని అంతటినీ కూడా మనకి ఒక ఎనర్జీ అనేది నడిపిస్తుంది. అదే ఓంకారం. సో ఆ ఓంకారం అనేది దాంట్లోనే ఉంది ఎనర్జీ. ఆ ఓంకారం అనేది వెలుగు. ఆ వెలుగు నిండే సమయం, అంటే ఆ సమయం అనేది టైం. ఆ టైం అనేది మనకి ప్రతి ఒక్కరికి ఉంటుంది, 24 hours టైం. బట్ దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే చేతుల్లో మాత్రమే ఉంది. ఆ సక్సెస్ అయిన పీపుల్కి అండ్ ఫెయిల్యూర్ అయిన పీపుల్ ప్రతి ఒక్కరికి కూడా ఉండేది ఆ 24 hours. సో ఆ 24 hoursని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నామో అనే దాని మీదే ఆధారపడి ఉంది. ప్రతి దానికి కూడా మనం ఒక ప్రయారిటీ, అంటే మనం ఆ సమయంలో మనం దానికి ప్రయారిటీ ఇవ్వాలండి. ప్రయారిటీ అనేది మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాము. సో మనం కొన్ని పనులు అనేవి మనకి డైవర్ట్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఏ పనులకి మనం ప్రయారిటీ ఇస్తున్నాము, ఫస్ట్ వన్ ఆ వర్క్ ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్. అది సెకండ్ వన్ డిసిప్లిన్. ఓకేనా, మన అంటే దాన్ని ఆర్డర్ అనమాట. ఆర్డర్ అనేది కూడా సెకండ్ వన్ ఇంపార్టెంట్. అదేవిధంగా క్రమశిక్షణ, పట్టుదల అనేది థర్డ్ వన్. దీంట్లో దేనికి ప్రయారిటీ ఇస్తారండి మీరు ఎవరైనా? ఈ 3 pointsలో దేనికి ప్రయారిటీ ఇస్తాం మనం? చెప్పండి ఎవరైనా. ఎనీవన్? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. ఎనీవన్ ప్లీజ్. డిసిప్లిన్, ఇంకా టైం మేనేజ్మెంట్. కానీ నేనంటాను ప్రయారిటీకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏ వర్క్ అయితే చేయాలి అనుకుంటున్నామో అది మనకి అప్పుడు ఇంపార్టెంట్ అనే దానికి ప్రయారిటీ ఇస్తే మిగిలినంతా కూడా మనకి టైం అనేది ఉంటూ ఉంటుంది. సో ఆ ప్రయారిటీ అనేది దేనికి ఇవ్వాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏ పని అయితే చేస్తున్నామో దానికి మనస, వాచ, కర్మణ అనేది నమ్ముకొని మనం దాన్ని ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి ప్రయారిటీ ఇస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం ఏదైనా సక్సెస్ని సాధించగలం. అలానే మన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉంటారండి. మనల్ని అంటే మనం ఒక గోల్ సాధించాలి అనుకుంటే దానికి చాలా కష్టపడుతూ ఉంటాము. మనం ఏదైనా ఒక గోల్ అనేది మనకి వెంటనే మన దగ్గరికి వచ్చేదండి. అది నిజంగా వచ్చింది అంటే అది మన దగ్గర ఎక్కువసేపు ఉండదనే చెప్పుకోవాలి. సో అంటూ ఉంటారు కదా, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడితే ఫలితం అనేది మీకు దక్కుతుంది అని. అదేవిధంగా కష్టపడితేనే కాదండి, కష్టపడుతూ ఇష్టపడాలి కూడా. ఎప్పుడైతే ఇష్టపడతామో దాన్ని కష్టంగా మనం భావించాం.
అంతే కదా. సో అది ఎప్పుడైతే మనం ఇష్టపడతామో ఆ సక్సెస్ అనేది మనం ఎంత అంటే ఆ ఇష్టపడటం వల్ల మనం ఎంత కష్టపడినా కూడా మనకి దానిలో అలుపనేది ఉండదు. సో శ్రమ అనేది కనిపించదు కాబట్టి మనం నిరంతరంగా మన పని చేస్తూ ఉంటాము. సక్సెస్ అనేది మనం సాధించాలి అంటే ఒక రోజులో 2 రోజులు 3 రోజులు అయిపోయే పని కాదు. అది మనం సాధించే వరకు మనం చేస్తూనే ఉండాలి. పతంజలి మహర్షి అంటే నేను యోగా టీచర్ అండి, అందుకే ఒక చిన్న కొటేషన్ చెప్తున్నాను. సో పతంజలి మహర్షి అంటూ ఉంటారు, ఆయన దీంట్లో ఏంటంటే సూత్రాల్లో ఏముంటుందంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారో సేవితో దృఢ భూమికి అనేసి అంటూ ఉంటారు. అంటే మనం ఏదైనా పని చేయాలి అనుకుంటే అది జస్ట్ ఇలా చేసి వదిలేయడం కాదు. సతు దీర్ఘకాలం అంటే మన లైఫ్ ఉన్నంత వరకు కూడా మనం చేస్తూ, అంటే ఆ గోల్ ఏదైతే ఉందో, ఆ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించే వరకు దాన్ని చేస్తూ ఉంటేనే అప్పుడు ఆ సక్సెస్ అనేది మనకి వస్తూ ఉంటుంది అని చెప్పి అన్నారు. అంటే అఫ్ కోర్స్ మనం సక్సెస్ సాధించేసాం, అయిపోయిందా? అక్కడతో అయిపోలేదండి, అక్కడే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అనేది. ఎప్పుడైతే సారు సక్సెస్ నుంచి మనం ఆ వెలుగునైతే చూసామో ఆయన లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది చెప్పాలంటే. నిజంగా అక్కడి నుంచే చాలా మనకి టర్నింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అక్కడతో అయిపోదండి. మనకి అక్కడ కూడా మన వృత్తిపరంగా ఏ విధంగా అచీవ్మెంట్స్ చేయాలి, మన ఫ్యామిలీ పరంగా ఏ విధంగా అచీవ్మెంట్స్ ఉంటాయి, మన పర్సనాలిటీ అంటే పర్సనల్ గోల్స్ ఏంటి, అలా గోల్స్ అనేవి మనం ఒక విజయం సాధించిన తర్వాత మన గోల్స్ అనేవి అలా పెట్టుకుంటూ పోతాం. దానికి ఇన్ఫినిటీ అండి, దానికి అనేది మనకి అసలు ఇన్ఫినిటీ అక్కడతో ఆగిపోదు అనమాట. అక్కడే స్టార్ట్ అవుతుంది విజయం, వచ్చిన అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం మనం నిరంతరంగా పని చేస్తూ ఉంటాం. మనం ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటాం, సార్ చెప్పారు ఇక్కడ స్త్రీమూర్తులు అందరూ చాలా ఇంతమంది ఉన్నారు లేడీస్, మీ నుంచి వాయిస్ రావట్లేదు అనేసి. బట్ మేము వాయిస్ చేయట్లేదు అంటే మీ అందరినీ రెస్పెక్ట్ ఇస్తున్నాము అని అర్థం సార్. అంతే సార్, అంటే పురుషులకి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము అని అర్థం. అంతే, మేము కానీ ఒకసారి వాయిస్ రైజ్ చేస్తాము అంటే మీ వాయిస్ డౌన్ అయిపోతుంది. అందుకని మా వాయిస్ అనేది స్లో చేస్తున్నాము. అంతే. ఓకే, సో ఇప్పుడు మనకి 33% రిజర్వేషన్ ఉంది అంటే మనం నిజంగా చాలా అదృష్టవంతులం. ఇంతకుముందు చెప్పాలంటే మనం వంటింట్లోని ఉండిపోయే వాళ్ళం ప్రతి ఒక్కరు కూడా. తెలుసు కదా మనకి ఆ సావిత్రిబాయి పూలే గారు ఎంత కష్టపడి ఆమె విద్యను అభ్యసించి చాలా మందికి సొసైటీ అందరినీ మార్చారో, అలానే ఆ విధంగా అప్పుడు చేసిన ఆ కృషి నుంచి మనం అందరం కొట్టుకొచ్చామని చెప్పాలి. నిజంగా ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం నాకంటూ ఒక లక్ష్యం, ఒక గోల్, ఒక పట్టుదల. అంటే మనం నేర్చుకునే విషయాల్ని కొంతమందికి, అంటే అఫ్కోర్స్ ఇంతమందిలో ఏ ఒక్కరికైనా ఇన్స్పిరేషన్ రాకపోతుందా? అఫ్కోర్స్ నేను ఇప్పుడు హ్యాపీగా సమ్మర్ చాలా వస్తుంది, హ్యాపీగా ఇంట్లో ఏసీ వేసుకొని ఉండొచ్చు, అవునా కదా? అలా ఉంటే వాళ్ళకి నాకు వేరియేషన్ లేదు. సో నాకు ఒక అవకాశం వచ్చింది, రమణ గారు ఇన్వైట్ చేశారు, మేడం ఒకసారి రండి అంటే ఓకే. అంటే ఐ మీన్ అంటే బ్లాజర్ వేసుకున్నట్టే అదొక హ్యాపీ ఫీల్ అనమాట. అండ్ మనం కూడా మనకి తెలిసిన విషయాల్ని చాలా మందికి చెప్పొచ్చు. అదేవిధంగా మనల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారనమాట. మనం ప్రతి ఒక్కరు కూడా, ఒక స్త్రీ నిజంగా చెప్పాలంటే ఒక ఇంట్లో ఒక స్త్రీ అనేది విద్యావంతురాలు అయ్యారు అంటే ఆ కుటుంబమే కాదు, ఆ ఊరే కాదు, మొత్తం ఆ దేశం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అనడానికి ఏ విధంగా కూడా సందేహం లేదు. కాబట్టి మన అందరం కూడా మంచి విజయాన్ని సాధించి మన ఫ్యామిలీనే కాదు, మన తల్లిదండ్రులనే కాదు, మన ఫ్యామిలీని, అదేవిధంగా మన టీచర్స్, అదేవిధంగా మన సొసైటీని అంతటినీ, అంటే మనం అనుకుంటూ ఉంటామండి సొసైటీ వాళ్ళు మార్చలేదు, వీళ్ళు మార్చలేదు, లేదా వచ్చే రాజకీయ నాయకులు మార్చలేదు అని ప్రతి ఒక్కరి మీద నిందలు వేస్తూ ఉంటాము. బట్
విగ్రహంలా తయారవ్వాలి. సో ఆ మార్పుని మన నుంచే తీసుకురావాలి. కాబట్టి మనకి వచ్చే ఆలోచనలు అన్నీ కూడా, మనకి చాలా ఆలోచనలు డైలీ ప్రతి సెకండ్కి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయండి. టైం అంటే థాట్ అనమాట. థాట్, టీ ఫర్ థాట్. ఐ అంటే నేను, మీ నాతో, అంటే సమయం నాతో నాకు చెప్పే ఆలోచనలతో మనం అన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటూ ఉంటే అందులో మనకి ఏవైతే పనికొస్తాయో, ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామో వాటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తూ ఉంటే నిజంగా మనం ఒక మంచి చాలామందికి మార్గదర్శకంగా మారుతూ ఉండొచ్చు. అదేవిధంగా మనము ఈ లక్ష్యాన్ని సాధిస్తూ ఉండే టైంలో మనకి చాలా అవరోధాలు వస్తూ ఉంటాయండి. మనం చాలామంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, మనకి ఇంకా అవకాశాలు రాలేదు, మనం ఇంకా ఏంటి వీళ్ళు ఇంతే అలా చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ టైం పాస్ చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. బట్ మనకి తెలుసు. సో దానిని మనం అది గెలిచేటంత వరకు కూడా వదలకుండా పట్టరాదు, పట్టు బెడవరాదు అంటూ ఉంటారు కదా పెద్దలు. సో ఆ పట్టు అనేది పట్టకుండానే ఉండాలి. స్టార్టింగ్లో పట్టిన తర్వాత దాన్ని వదలకూడదు అనమాట. అది ఎంత టైం, ఈవెన్ నీ లాస్ట్ ఇయర్స్లో లాస్ట్ డే అంటే మన గవర్నమెంట్ జాబ్కి రావాలనుకుంటే మన కేటగిరీ వైజ్ ఉండే మన ఏజ్లో లాస్ట్ డే వరకు కూడా కష్టం. అఫ్కోర్స్ అప్పటికి రాకపోయినా కూడా ఆ నాలెడ్జ్తో మనం చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళగలుగుతామండి. అంటే గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ అది ఒక్కటే కాదు కదండి. గవర్నమెంట్ జాబ్ అందరికీ ఇవ్వాలనుకుంటే దేశంలో ఇంకెక్కడ ఉంటారు చెప్పండి? ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏమవుతారు, మిగిలిన సంస్థలన్నీ ఏమవుతాయి? సో మనం ఆ నాలెడ్జ్తో ఏదైనా సాధించగలం. కాబట్టి మనం ఎక్కడా కూడా నిరుత్సాహం కానీ నిస్పృహ కానీ లేకుండా మనం నిరంతరాయంగా నిర్విరామంగా దీర్ఘకాలం ప్రయాణం చేస్తూ ఉంటేనే మన సక్సెస్ అనేది మనకి చేరువవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం విజయాలు సాధిస్తూ ఉంటే చాలా స్ట్రెస్ లోన్ అవుతూ ఉంటామండి. ఆ స్ట్రెస్ మనకి పోవాలి అంటే మనం ఏదో హాయిగా రిలాక్స్ తీసుకొని కాస్త అయిపోతే మన స్ట్రెస్ పోదండి. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఫిజికల్ అంటే మనకి టైం లేదు అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. బట్ టైం ఎందుకు ఉండదండి? ఏదైనా పని చేయాలనుకుంటే 1 hour 2 hours ముందు లేవండి, అంతే. దట్స్ అది మన చేతిలోనే ఉంటుంది కదా. సో ఆ 1 hour 2 hours మనకి ఆ సమయం గురించి మనకి రామాయణంలో చెప్తుంది, మహాభారతంలో చెప్తుంది. అన్నింటిలో కూడా మనకి ఆ సమయాన్ని ఎలా మనం అంటే టైం మేనేజ్ చేసుకోవాలా అనేది ప్రతి దాంట్లోనే ఉందండి. మన పురాణాల నుంచి కూడా మనకి వస్తూనే ఉంది. ఈరోజు ఏదో టైం మేనేజ్మెంట్ అని అదని ఇదని మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ బట్ అది అప్పటి నుంచే ఉంది. సో అంటే మనకు రామాయణంలో ఇది ఉంది కదా, మనకి విష్ణు సహస్రనామం కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తతే అని శ్లోకం ఉంటుంది కదా. ఆ శ్లోకం అనేది స్టార్టింగ్లో మనకి అంటే రామ టైం అవుతుంది లేవని చెప్పి కౌసల్యాదేవి మనకి అంటే రాముడికి లేపుతూ ఉంటారంట, నిద్ర లేపుతూ ఉంటే. అంటే అప్పటి నుంచి అంటే కొంచెం తొందరగా లేస్తే ఒక 2 hours అనేది మన టైము మన చేతుల్లో ఉంటుంది. అంటే ఒక 1 hour ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనకి టైం మనకి ఎక్స్ట్రా ఉంటే ఏం చేయాలనుకునేది 2 hours అంటే మనకి చాలా లాట్ ఆఫ్ కదా. సో అలాంటి టైంతో మనం ఏదైనా సక్సెస్ ఎంతైనా మనం సక్సెస్ సాధించగలుగుతాం. అదేవిధంగా మనం స్ట్రెస్ అనేది పోవాలి అంటే కంపల్సరీగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరూ చేయాలండి. మానవులు అయినా మనం ఇంకో విషయం చెప్పాలంటే మనకి ఈ భూప్రపంచం మీద మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. ఈ భూమి పైన 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 lakhs జీవరాశుల్లో ఉన్నతమైన జీవరాశి ఏంటో చెప్తారు ఎవరైనా? చెప్పండి, గట్టి చెప్పండి. మనమేనా? హ్యూమనే కదా. సో ఇలాంటి హ్యూమన్ మరి 84 lakhs జీవరాశులు ఉన్నాయి కదా. హ్యూమన్కి అంత ప్రయారిటీ ఉందంటే చూడండి మరి ఎంత ఇంపార్టెంటో. అంటే ఆ కణం తల్లి అడుపులోని ప్రవేశించడానికి ఆ
మన సెల్లో ఎంత ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని ఎందుకు బయటికి తీయలేకపోతున్నాం మనం? ఆ ఎనర్జీ అనేది చూడండి, ఇప్పుడు మనకి ఫిజికల్లీ డిజేబుల్ అయిన చాలా మంది పర్సన్స్ వాళ్ళ ప్రతిభను సాటుతూ ఉన్నారు. అలాంటప్పుడు మనకి మన పంచేంద్రియాలు అన్నీ మనకి ఉన్నాయి, భగవంతుడు మనకి చక్కగా ఇచ్చారు. అలాంటి వాటిని మనం యూజ్ చేసుకోకుండా ఎందుకు మనం ఇలా ఉండిపోతున్నాము అంటే దానికి కారణం మనలో ఉండే లేజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజినెస్, బద్ధకం. ప్రతి ఒక్కరికి కూడా ఉండదండి, అది నాకు కూడా ఉండేది చాలానా. కాకపోతే అప్పుడప్పుడు దాన్ని గుర్తిస్తూ ఉంటే మనం దాని నుంచి బయటపడుతూ ఉంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధకం పోవాలంటే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా మనం లేచి యోగా కానీ, మెడిటేషన్ లేదా ఫిజికల్ ఫిట్నెస్ ఏదైనా అండి, కంపల్సరీగా హ్యూమన్ బీయింగ్ అని ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. అప్పుడే ఫిజికల్గా ఎప్పుడైతే మనం ఫిట్గా ఉన్నామో మన ఆలోచనలు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఆలోచనలు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నామో మనం చేసే పని కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉందో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఈ హాఫ్ అన్ అవర్ అనేది టైం, ఈ 24 hours ఉన్న వన్ డేని మనం ఎందుకు హాఫ్ అన్ అవర్ కూడా మన కోసం మనం ఎందుకు ఇవ్వట్లేదు? నిజంగా చెప్పాలంటే మన కోసం మనం ఇచ్చే టైం హాఫ్ అన్ అవర్ మాత్రమేనండి. మిగిలిందంతా కూడా మనది కాదు. ఆ టైం నీ కోసం నువ్వు గడిపే టైము హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour, అది మాత్రమే. సో నీతో నువ్వు మాట్లాడుకుని నీతో నువ్వు ఇదే టైం, దాన్ని నువ్వు ఎందుకు అసలు అంటే నీకు నువ్వు ఇంపార్టెంట్ కానప్పుడు పక్క వాళ్ళకి ఎలా ఇంపార్టెంట్ అవ్వగలుగుతావు? సో నీ ఆరోగ్యం, నీ లైఫ్ నీది కాదు అన్నప్పుడు పక్క వాళ్ళకి నువ్వేమవుతావు నీకేంటి మనకు అనుకుంటూ ఉంటాం. నా పేరెంట్స్ నన్ను చూడట్లేదు, లేకపోతే మ్యారేజ్ మా పిల్లలు సరిగా అర్థం చేసుకోవట్లేదు, మా ఫ్రెండ్స్ సరిగా అర్థం చేసుకోవట్లేదు, మా టీచర్స్ సరిగా అర్థం చేసుకోవట్లేదు, నేను చాలా కష్టపడిపోతున్నాను, నా చాట్లైనా చూడట్లేదు అని అనుకుంటాం. అవునా? ఎందుకు అర్థం చేసుకుంటారండి ఎవరైనా? మన కోసం మనమే పట్టించుకోకపోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు మన కోసం అర్థం చేసుకుంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రాపర్గా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చేసే పనులు, చేసే బిహేవియర్, చేసే ప్రతి దాంట్లో కూడా ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ఆ వాల్యూతో నువ్వు ఏ పని చేసినా కూడా అది సక్సెస్ వైపు నడిపిస్తూ ఉంటుంది. అది నువ్వేంటో నిన్ను అది మన మిర్రర్ అనేది మన మిర్రర్లో చూస్తూ ఉంటాం కదండి. మిర్రర్లో ఎలా ఉన్నామో అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో నువ్వేంటో అనేది నిన్ను అది డైరెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. అట్లాగే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఫిజికల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నామో మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాం. మెంటల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నామో సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంటుంది. సో ఇలాంటి మనం ప్రతి ఒక్కరు కూడా మనకి యండమూరి వీరేంద్రనాథ్ గారు విజయానికి 5 మెట్లు అనే బుక్ రాశారు కదా, ఇది చాలా మంది చదివే ఉంటారు. సో ఆ విజయానికి 5 మెట్లు బుక్లో ఆయన ఒక కొటేషన్ రాశారండి. సమయానికి నువ్వు కొంత టైం ఇస్తే, అంటే మన కోసం మనం టైం ఇస్తే అది మనం ఏంటో తెలియజేస్తుంది. అదేవిధంగా కళలు కనడానికి కొంత సమయాన్ని ఇస్తే ఆ కళల్లో ఉండే నక్షత్రాల వెలుగుని చూపిస్తూ ఉంటుంది. అదే ఆటల కోసం కొంత టైం ఇస్తే ఆ ఆటల్లో ఉన్న ఆనందాన్ని, అలాగే శారీరక శక్తిని ఇస్తుంది. అదేవిధంగా నువ్వు ఒక లక్ష్యం కోసం పనిచేస్తే, కొంత సమయాన్ని కేటాయిస్తే అది విజయం వైపు నడిపిస్తుంది. అదేవిధంగా ధ్యానం కోసం నువ్వు కొంత సమయాన్ని కేటాయిస్తే అది నీ యొక్క పరిపూర్ణత్వాన్ని, నీ మానవ జన్మ యొక్క పరిపూర్ణత్వాన్ని తెలియజేస్తుంది. సో ఈ 84 లక్షల జీవరాశిలో ఉన్న ఈ మొత్తం దాంట్లో మనం ఒకటి ఇంపార్టెంట్ అంటే నీ వాల్యూ ఏంటో అప్పుడే తెలుస్తుంది కదా. సో అలాంటి పరిపూర్ణతని మనం ఎందుకు పొందలేకపోతున్నాము అంటే అది మన లేజినెస్సే కదా. ఆ పరిపూర్ణతని మనం పొందాలి అని అంటే మనం ఏంటో, మనం అసలు ఏం చేయాలనుకున్నాం, మన లక్ష్యం ఏంటో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని మనం ప్రతి ఒక్కరు కూడా మనకి ఒక రూమ్లో మనకి ఎదురుగా మన విజన్ కోడ్ ఏంటనేది రాసుకొని, మన లక్ష్యం, మన గోల్ ఏంటనేది రాసుకొని అది పెట్టుకుని చూస్తూ మనం ప్రతి క్షణం మనం దానికోసమే ఆలోచన, దానికోసమే కృషి చేయడం
సాధించడానికి వీలవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం చేసే టైంలో మనకి చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. మనకి ఏదైతే పని ఉంటుందో దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు. దానికి 4 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, ఇలా అని చెప్పి 4 ఉంటాయి కదా. అందులో ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని మనం చేస్తూ ఉంటే దాన్ని మనం సాధించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకొని దాన్ని మాత్రమే మనం చేస్తూ ఉంటే మన లక్ష్య సాధనలో మనం ముందుకు చేరగలుగుతూ ఉంటాము. అదేవిధంగా మనకి చాలా విధాలుగా మనకి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మనం ఏదైనా పని చేస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. వాటన్నిటిని పట్టించుకోకూడదండి. ఎందుకంటే నువ్వు విజయం సాధించిన రోజు వాళ్ళందరూ నీ చుట్టూ వాళ్ళే చేరుతూ ఉంటారు. వాళ్ళు ఏ నోటితో అయితే మనకి అంటే మన హేళన చేస్తారో అదే నోటితో వాళ్ళు పొగుడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలను మనం లెక్క చేయకూడదు అనమాట. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన జనాలు అంటారు కదా కాకులు అని, వాళ్ళు మనం ఏం చేసినా అంటూ ఉంటారంటే ఏం చేయకపోయినా అంటారు. మనం ఏదైనా ఇప్పుడు ఇంట్లో ఖాళీగా అంటే మన హౌస్ వైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక స్త్రీ ఓకే సరే మ్యారేజ్ అయింది కదా అని హ్యాపీగా కాస్త ఇంట్లో ఉన్నారనుకోండి, ఏం చేయట్లేదా అని అంటారు. సరే ఏదైనా చేస్తామని ముందుకు వెళ్తే ఇప్పుడే కదా ఇంకెలా ఇదయ్యారు, ఎందుకు ఏదో సంపాదనలో పడిపోయి ఇచ్చేస్తున్నారు అంటారు. సరే అండి పిల్లలు చూసుకున్నానని ఏం చేయకుండా ఇది ఇలానే ఉంటున్నారు అని అంటూ ఉంటారు. అదేవిధంగా పిల్లల్ని ఏదో కాస్త ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దామని చెప్పి పిల్లల్ని వదిలేసి మన ఫ్యామిలీని అన్ని చెప్పపెట్టుకొని బయటికి వెళ్దాము అని అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటారు. అంటే నోటికి నరం లేదు, నాలుగుకి నరం లేదు అన్నట్టు మనం ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు అంటూ ఉంటారండి. వాళ్ళు నైజమే అది. సో వాళ్ళతో మనం అసలు వాళ్ళని పట్టించుకోకూడదు అనమాట. మనం ఏంటో మనకు తెలుసు, మనం ఏం చేయాలనుకుంటున్నామో మనకు తెలుసు. సో ఆ క్లారిటీ మనకు ఉంటే మనం ఏదైనా చేయగలం. మనం చాలా మంది పనులు ఏదో చేయాలని చేస్తూ ఉంటాము, ముందుకు వెళ్తూ ఉంటాము. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే చాలా హ్యాపీగా ఓకే నేను చక్కగా చేసేస్తాను, దీన్ని కంటిన్యూ చేస్తానని అనుకుంటూ ఉంటాం. అది కొద్ది రోజులు అయిన తర్వాత దాన్ని అక్కడతో మనకి ఏవి దాని గురించి మనకి సక్సెస్ కానీ లేకపోతే ఏవి రాలేదని చెప్పి అక్కడతో ఆపేసి ఇంకా ఇంకోటి ఎంచుకుంటూ ఉంటాం. అలా మనం చేయకూడదండి. ఎప్పుడూ కూడా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో మన గోల్ ఏముందో, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఒక సార్ అడుగుతారంట, నువ్వేం చేయాలనుకుంటున్నావు పెద్ద అయితే అని అంటే నీ గోల్ ఏంటంటే నేను క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను అంటారంట. ఇంకొక వ్యక్తికి అడిగితే నేను మ్యూజిక్ అనేసి అంటారంట. అంటే క్రికెటర్ అన్న ఆయనకి ఏమవ్వాలో తెలియదు. అంటే బ్యాడ్మింటన్ అవ్వాలో తెలియదు, బౌలర్ అవ్వాలో తెలియదు, కీపర్ అవ్వాలో తెలియదు అంట. క్రికెటర్ అవ్వాలని అనుకుంటారు, బట్ ఏమవ్వాలో తెలియదు అంట. అదే మ్యూజిక్ అయిన వాళ్ళకి చక్కగా పాటలు పాడుతూ తన గాత్రంతో ఏ ఒక్క లెటర్ ఇచ్చినా కూడా ఏ ఒక్క వర్డ్ అయినా కూడా తన పాట సంగీతంతో అలా వెళ్ళిపోతూ ఉంటారంట. అంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలనుకున్నా మనకు ఒక క్లారిటీ ఉండాలి, మనకు ఒక గోల్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. దానిపై మనం పని చేస్తూ ఉంటే మన సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండాలి. స్త్రీ అంటే నిజంగా ఒక దేవత. అంటే నాకు నేను చెప్పుకుంటున్నట్టు కాదు, స్త్రీ అనే రూపంగా ఉన్నా కదా మీకు మీరు చెప్పుకుంటారని పురుషులు అనుకోవచ్చు. కానీ నిజంగా ఆమె చాలా కష్టపడి చెప్పాలి అంటే తను మార్నింగ్ ఏదైనా ఒక ఎక్స్ట్రా ఒక వర్క్ ఉంది అంటే తను ముందుగానే తన డైలీ రొటేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసి దాన్ని ఛాలెంజింగ్ చేసుకోవాలండి. అలాంటి ఛాలెంజింగ్ పీపులే నిజంగా స్త్రీ. ఒక పురుషుడు నిజంగా చెప్పాలంటే మెన్స్
వాళ్ళ జాబ్ వరకే వాళ్ళు చేస్తారండి నిజంగా. అంతే కదండి సార్? అంతేనా? చెప్పండి సార్, మీ జాబ్ ఏదో మీరు అంతే కదా చేస్తారు. అంతకుమించి ఇంకేమి ఉంటుందా సార్ ఇంటి దగ్గర మీకు వర్క్? ఏమి ఉంటుంది సార్? చెప్పుకోలేరా? అంటే మీకు నిజంగా చెప్పాలంటే మీ జాబ్ అంటే మీకు ఒక టైం ఇవ్వచ్చు సార్. మీకు ఒక జాబ్ ఉంటుంది, ఓకే, ఆ టైంకి వెళ్తారు వస్తారు, ఓకే, మిగిలిన ఏవో పనులు చేస్తారు, అయిపోతుంది, దట్స్ ఆల్. బట్ మాకు మేము బయటికి వెళ్ళి మేము కూడా వర్క్ చేయాలంటే మా పని మేము చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ వర్క్ చేస్తూ మళ్ళీ అక్కడ ఛాలెంజింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇంట్లో ఛాలెంజింగ్, బయట ఛాలెంజింగ్, మొత్తం టోటల్గా మా లైఫే ఛాలెంజింగ్ లైఫ్. సో ఎంత ఛాలెంజింగ్ లైఫ్ అయినా మన స్త్రీలు మనం ఎంత ఛాలెంజ్ అయినా ఎదుర్కోగలమని తెలుస్తూ ఉంది కదా. అందుకు మనం ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ వైపే ఉండాలి, మనం మంచి సక్సెస్ని కూడా సాధించగలుగుతూ ఉంటాం. లేదా ఇంకోటి విషయం, మనం ఎప్పుడూ కూడా మన కోసం ఎక్కువ ఆలోచించమండి, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. అంటే మన పిల్లలు, మన హస్బెండ్, లేదా మన ఫ్యామిలీ, మన కుటుంబం, దీనికోసమే మన లైఫ్ అనేది పరిమితం అయిపోతుంది. బట్ ఆ దానికన్నా ఎక్కువ నేను చెప్తాను, నీ లైఫ్, నీ గురించి కూడా నువ్వు పట్టించుకుంటేనే వీళ్ళందరూ నీ వెనక ఉంటారు. లేదంటే మనకంటూ కష్టం వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఎవరు ఉండరండి, వెళ్ళిపోతూ ఉంటారు. సో మన కోసం మనం ఇవన్నీ చేస్తూనే మన కోసం మనం కాస్త టైం ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఉమెన్స్. ఓకే, మనం ఎప్పుడైతే మనకి టైం ఇవ్వకపోయామంటే మనల్ని కంపల్సరిగా వాళ్ళు మనల్ని మర్చిపోతారు అనడానికి సందేహం లేదు. ఎందుకంటే మన దగ్గర ఏదైనా ఉంటే కదండి మన దగ్గర మనం ఎవరికైనా ఇవ్వగలుగుతాం, అవునా? ఇప్పుడు నా దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయంటే ఎవరైనా కనిపిస్తే ఇవ్వగలుగుతాను. అదే నా దగ్గర లేదంటే నేను ఎలా ఇవ్వగలుగుతాను? సో అది ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన చుట్టూ ఈ సొసైటీ అంతా కూడా అందంగా ఉంటుంది, అదేవిధంగా హ్యాపీగా ఉంటుంది. మనం కూడా ఒక మంచి హ్యూమన్గా, ఒక పరిపూర్ణమైన స్త్రీగా మనం అందరికీ సర్వీస్ ఇవ్వగలుగుతూ ఉంటాం. ఓకే, మనం చాలా అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా మంది రాశారు కదా. బట్ ఇవి ఏంటంటే మనం ప్రతిదీ కూడా 1 by 1 అంటే తరువుగా మనం ప్రాక్టీస్ పేపర్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. మన టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి కదా అని చెప్పేసి వాటిని వదిలేస్తూ ఉంటే మనల్ని మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. సో ఆ టాపిక్స్ అనేది రివిజన్ పేపర్స్ అనేది తరువుగా చేస్తూ ఉంటేనే అవుతుంది. మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదనో, లేకపోతే మనం క్లాస్లో ఫస్ట్ వచ్చాము వాళ్ళే సక్సెస్ సాధిస్తారు అనుకుంటే కాదండి. మనం ఏమీ లేదు, అదే 12th ఫెయిల్ ఆల్రెడీ సార్ చెప్పారు కదా. 12th ఫెయిల్ అనే మూవీ అనేది ఆయన 12th క్లాస్ ఫెయిల్ అయి కూడా ఒక IAS ఆఫీసర్ అయ్యారు. అంటే మనం చదివే చదువు అనేది లేదా మన అకాడమిక్ నాలెడ్జ్ అనేది దీనికి ఏమాత్రం ఇది కాదు. మనం అనుకుంటే, మనం గోల్స్ పెట్టుకుంటే ఏదైనా సాధించగలం అనేది ఆ మూవీ ఒక నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎనర్జీ అనేది ఉందండి. ఆ ఎనర్జీని బయటికి తీసుకొని రావాలి, తీసుకొని వచ్చి దాన్ని మనం సక్సెస్ వైపు నడిపించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.